హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జావా ట్యుటోరియల్ పార్ట్ 2 చేయబోతున్నాము. ఈ వీడియోలో మనము జావాకి సంబంధించి జేడీకే వర్షన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకోవచ్చు ఈ జేడీకే ఎందుకు అనేసి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మనము జావా ఇంట్రొడక్షన్ నేర్చుకున్న తర్వాత మనము జేడీకే అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏదైనా అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకొని రన్ చేయాలంటే జేడీకే వర్షన్ అనేది అయితే ఉండాలి. అండ్ సింపుల్గా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకోవచ్చు జావా ట్యుటోరియల్ పార్ట్ 2 అనేది అయితే చేస్తున్నాము. ఇందులో మనము హౌ టు ఇన్స్టాల్ జావాకి సంబంధించి జేడీకే 8 కానీ జేడీకే 11 కానీ లేదా ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. లేట్ చేయకుండా సింపుల్గా మనము క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సింపుల్గా జేడీకే 1.8 కానీ లేదా జేడీకే 8 కానీ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ అయితే విండోస్ లేదా లినక్స్ అయితే లినక్స్ ఈ విధంగా అయితే ఎంటర్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒరాకిల్ వెబ్సైట్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, జేడీకే 1.8 అన్నా జేడీకే 8 అన్నా ఒకటే. మీరు ఎటువంటి డౌట్ అనేది అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జేడీకే 1.8 అన్నా జేడీకే 8 వర్షన్ కిందకి అయితే వస్తుంది. సింపుల్గా జేడీకే 8 మీద క్లిక్ చేసేయండి. ఈ ఒరాకిల్ పేజ్లోకి అయితే ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నాది విండోస్ 64 కాబట్టి ఈ లింక్ అనేది అయితే క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. కానీ నేను డౌన్లోడ్ చేయట్లేదు. మీకు ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చెప్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అనేది అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ నుండి ఇన్స్టాల్ అయితే చేయండి. ఆ జేడీకేని ఇన్స్టాల్ చేస్తే మీకు ప్రోగ్రామింగ్ సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి అనేది అయితే జావా ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. అక్కడ సింపుల్గా మీరు సి డ్రైవ్లోకి అయితే వెళ్ళిపోండి. సి డ్రైవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉంది కదా, ప్రోగ్రామింగ్ ఫైల్స్ అనేది అయితే క్లిక్ చేసేయండి. నేను ఎటువంటి జావా అనేది అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఇంకా ఈ ప్రోగ్రామింగ్ ఫైల్స్లో లేకపోతే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ ఫైల్స్లో కూడా చెక్ చేయండి. నేను ఇంకా డౌన్లోడ్ చేయలేదు. మీ ఈ 2 ప్రోగ్రామింగ్ ఫైల్స్లో ఏదో ఒక ఫోల్డర్లో అయితే ఉంటుంది. నేను ఇక్కడ మీకు సింపుల్గా జావా అనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు డౌన్లోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జావా అనే ఒక ఫోల్డర్ అనేది అయితే వస్తుంది. నాకు ఇక్కడ జెట్ బ్రెయిన్స్ అనేది అయితే మనము ఇంటెల్ ఐజే ఏదైతే చేశామో ఇంటెల్ ఐజే గురించి ఒక ఫోల్డర్ అనేది అయితే వచ్చింది. ఈ విధంగా మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇంటెల్ ఐజే అనేది అయితే ఉంది కదా, మీకు జావా ఫోల్డర్ ఉండొచ్చు. జావా ఫోల్డర్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది అయితే ఉండి బిన్ ఫోల్డర్ అనేది అయితే ఉంటుంది. బిన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన టాప్లో ఈ పాత్ అనేది అయితే డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చే మీకు పాత్ అనేది అయితే వస్తుంది. దీని మీద కాపీ చేసుకొని Ctrl+C క్లిక్ చేసినా కాపీ అయిపోతుంది. కాపీ చేసుకోండి. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనేది అయితే చూపిస్తున్నాను మీకు. జావా జేడీకే అనేసి జావా ఫోల్డర్లో జేడీకే ఉంటుంది. జేడీకే మీద క్లిక్ చేస్తే బిన్ ఫోల్డర్ ఉంటుంది. బిన్ ఫోల్డర్ ఓపెన్ చేసి కాపీ అనేది అయితే చేసుకోండి. ఈ కాపీ చేసుకున్న లింక్ అనేది అయితే మనము ఒక ప్లేస్లో పేస్ట్ చేయాలి. అండ్ మళ్ళీ మనం పీపీటీలోకి వచ్చేస్తే మనకి ఇక్కడ హౌ టు సెటప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది అయితే ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ జేడీకే అనేది అయితే తెలుసుకుంటే మనము జస్ట్ జేడీకే ఇన్స్టాల్ చేస్తే సరిపోదు, ఎన్విరాన్మెంట్ సెటప్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది అయితే చెప్తాను. ఇక్కడ సింపుల్గా మనము ఫస్ట్ స్టెప్ వచ్చేసి జేడీకే వర్షన్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని బిన్ ఫోల్డర్ని కాపీ చేసుకున్నాము. ఆ తర్వాత మీరు ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్లో ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది క్లిక్ చేయండి, లేదా ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు సింపుల్గా ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ అనేది అయితే ఒక పాపప్ విండో అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ పాపప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మనకు పైన యూజర్ వేరియబుల్స్ ఉంటాయి, లేదా కింద సిస్టమ్ వేరియబుల్స్ అనేది అయితే 2 ఉంటాయి. మీరు ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అనేది అయితే క్లిక్ చేయండి. పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక వేరే పాపప్ విండో అనేది అయితే ఓపెన్ అవుతుంది. మనం కాపీ చేసుకున్న సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి వెళ్ళి జావా ఫోల్డర్లో జేడీకే ఫోల్డర్లో బిన్ ఫోల్డర్ క్లిక్ చేసి కాపీ చేసుకున్న పాత్ని
ఇక్కడ మీరు న్యూ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది అయితే ఓకే అయిపోతుంది. ఆ తర్వాత మీరు జావా జేడీకే వర్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యి సెటప్ అయిందా లేదా ఎన్విరాన్మెంట్ అనేది తెలుసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ సిఎండి అనేది అయితే టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అనేది అయితే ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు జావా స్పేస్ హైఫన్ వర్షన్ అనేది అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీ వర్షన్ అనేది అయితే చూపిస్తుంది. నాకు సిస్టంలో ఆటోమేటిక్గా ఇది నా సిస్టమ్ కాదు, ఆటోమేటిక్గా జావా 15 వర్షన్ అనేది అయితే ఉంది, ఓపెన్ జేడీకే వర్షన్ అనేది, అందుకే నేను డౌన్లోడ్ చేయలేదు. మీరు ఏ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు వీడియోలో జావాకు సంబంధించి జేడీకే వర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బిన్ ఫోల్డర్ది పాత్ అనేది అయితే కాపీ చేసుకున్నాము. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్లోకి వెళ్ళి అక్కడ పాత్లో పేస్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే మనకు వర్షన్ అనేది అయితే చూపిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వస్తే మనము విచ్ జావా వర్షన్ ఈజ్ యూజ్డ్ అనేది అయితే అడిగితే మనము ఏ జావా వర్షన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం, జేడీకే 8 జేడీకే 11 లేదా జేడీకే 15 లేదా జేడీకే 17 16 అనే వర్షన్ అనేది అయితే చెప్పండి. ఎవరైనా విచ్ జావా వర్షన్ ఈజ్ యూజ్డ్ అనేది అయితే అడిగితే. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము జేడీకే ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేవిఎం జేఐటి అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.